సింగరేణి పరిసర ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అభ్యర్థులను ఎంపిక చేసి 2 నెలల శిక్షణ కోసం హైదరాబాద్ పంపించినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా RG1 GM లలిత్ కుమార్ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు కలెక్టర్ తెలిపారు. సింగరేణి సంస్థ సహకారంతో GMR వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వడం హర్షణీయమన్నారు. శిక్షణ అనంతరము GMR తో పాటు అనుబంధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. సింగరేణి సంస్థ బాధ్యతగా వ్యవహరిస్తూ నిరుద్యోగ నిర్మూలనకు ఉపాధి శిక్షణనివ్వడం సంతోషంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధంగా పుత్తూరు నుంచి చాలా కష్టపడి వచ్చినటువంటి యువకులు, వాలంటీర్స్, ఇతర మరి కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా ఆల్ యూనియన్ ట్రేడ్ యూనియన్ మా పిలుపు మేరకు విచ్చేసినటువంటి మరి BMS నుంచి సత్తయ్య గారు, అదేవిధంగా శ్రీ KHN గుప్తా గారు, GM RG రీజన్ సేఫ్టీ రీజన్. కుర్చీలు లేకపోతేనే నించునే ఇది కూర్చోండి. అటు సిటీ కేబుల్లో ప్రచారం చేశాము, ఇటు ప్రెస్ ద్వారా ప్రచారం చేశాము, ఆటో పబ్లిసిటీ పెట్టాము విలేజెస్లో. సదుద్దేశంతో మన GM గారు, అదేవిధంగా మన హానరబుల్ ఎమ్మెల్యే గారు కూడా మనకి కంపెనీకి లెటర్ ఇచ్చారు, 150 మందిని హైదరాబాదు పంపించండి అని. మరి RG1 సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో 150 మంది సో ఇంత దాకా రావడం బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే మనం 150 మెంబర్స్ అనుకున్నాము, మనం చూస్తే ఓన్లీ 90-100 దాకే వచ్చారనమాట. మనం ఇవ్వడానికి రెడీ ఉంటాం, చాలా తక్కువ మంది టేకర్స్ ఉన్నారు. సో మీ అందరికీ 90-95-100 మెంబర్స్ ఉన్నారు. మీ అందరికీ అప్రిషియేట్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్నట్టు. ఇందాక రమేష్ గారు అన్నట్టు ఇప్పుడు వెళ్ళడం ఈజీ ఉంటుంది, ఫస్ట్ 3-4 days ఈజీ ఉంటుంది. బట్ 2 months అక్కడ కూర్చొని నేర్చుకుని చదివి మళ్ళీ ఆ ప్రాసెస్ చేసి ఎఫర్ట్ పెట్టి అది హార్డ్ పార్ట్ అనమాట. అది కూడా మీరు సర్వైవ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. మీ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ చేయడం మనం ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యి బయటకు వచ్చి మీరు 90 మంది బయటకు వచ్చి జాబ్ ఇచ్చి ఉన్నారంటే చాలా మంది మిమ్మల్ని మోటివేట్ అవుతారు అన్నమాట. ఇందాక లలిత గారు చెప్పినట్టు టేకర్స్ లేరు మోటివేట్ చేయడానికి. మెయిన్ మోటివేట్ కావాలి, మోటివేట్ చేయాల్సిన అవసరం చాలా ఉందంటే మోటివేట్ అవ్వడం మెయిన్. మీరు చేసి సక్సెస్ చేసి మీరు జాబ్ తో బయటకు వచ్చారంటే చాలా మోటివేషన్ వస్తుంది, మిమ్మల్ని 10 మంది కన్వర్ట్ అవుతారు అనమాట. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. ఐ హోప్ మీ అందరి కంప్లీట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇదే కాదు కొన్ని పైప్ లైన్ లో మన దగ్గర LIT వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు కొన్ని స్కిల్స్ కార్యక్రమంలో భాగస్వాములై దాదాపుగా 150 మందిని GMR వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించారు. ఉద్యోగ ఉపాధి కల్పన కల్పించేటువంటి ట్రైనింగ్తో పాటు దానికి మరి ప్రభుత్వం మీరు అందరూ చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటిగా ఉద్యోగ కల్పన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనేక సార్లు MP స్టేడియంలో బహిరంగంగా వేలాది మందికి ఈరోజు ఉద్యోగాలు ఇప్పిస్తారు. దాదాపు 60,000 పైన మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తారు. అవుట్ సోర్సింగ్ 1000 మంది, 1,00,000 దాటి ఏర్పడి 9 నెలల కాలంలో పూర్తి చేయడం. మీ అందరూ తెలుసు, గతంలో